హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ మార్చి 1న ఎవరైతే పెన్షన్ అనేది పొందుతూ ఉంటారో అటువంటి వారికి ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 7 నెలల పైమాటే. ఎట్టకేలకు ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్దారులకు ఒక అదిరిపోయే ఒక 4 శుభవార్తనేది తెలియజేసింది. అయితే ఆ 4 శుభవార్తలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఫుల్ క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము. ఇకపోతే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు అనేది కూడా మనమైతే తెలుసుకుందాము. ఇక 50 ఏళ్ళ వయసు పడిన వారికి ఈ పెన్షన్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా మనం ఫుల్ క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము. ఓకేనా అండి? ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు తెలియాలి అని అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. పెన్షన్దారులకు సంబంధించి ఎటువంటి ఒక అప్డేట్ వచ్చినా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మార్చి 1వ తారీఖున ఎవరైతే ఈ పెన్షన్ అనేది పొందుతూ ఉంటారో అటువంటి వారికి కూటమి ప్రభుత్వం ఒక 4 శుభవార్తనైతే తెలియజేసింది. అయితే ఈ 4 శుభవార్తలు ఏంటి అనేది మనం ఒక్కొక్కటిగా పూర్తి వివరాలైతే మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇకపోతే ఈ మొదటి శుభవార్త అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక ఎవరైతే పెన్షన్ అనేది పొందుతూ ఉంటారో అంటే భర్త పెన్షన్ పొందుతూ ఉంటారో ఆయన గనక మరణిస్తే ఆ పెన్షన్ అనేది ఆయన యొక్క భార్యకి పెన్షన్ అందేలా ఏపీ ప్రభుత్వము ఒక కొత్త రూల్ అనేది ప్రకటించడం అయితే జరిగింది. దీన్ని స్పౌస్ పెన్షన్ అని కూడా అంటారు. అయితే ఇది కొన్ని జిల్లాల వారీగా అయితే ప్రకటించడం అయితే జరిగింది. అన్ని జిల్లాలకు రావాలి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనేది జరుగుతున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది పూర్తి గనక అయితే అన్ని జిల్లాల వారికి ఈ స్పౌస్ పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ స్పౌస్ పెన్షన్ అనేది మీకు రావాలి కనుక అనుకుంటే మీరు మీ గ్రామ సచివాలయ వార్డుకు వెళ్ళి మీరైతే మీ యొక్క భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ అనేది మీరైతే మీ ప్రూఫ్స్ అనేది తీసుకొని వెళ్ళి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు ఈ పెన్షన్ అనేది రావాలి అంటే మీరైతే ఈ ప్రూఫ్స్ అనేది చూపించాల్సి అయితే ఉంటుంది. ఓకేనా అండి? ఇకపోతే రెండవ శుభవార్త అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరైతే ఒక ప్రదేశంలో ఉంటూ మరో ప్రదేశంలో పెన్షన్ అనేది పొందుతూ ఉంటారో అటువంటి వారికి ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే ఒక శుభవార్తనైతే తెలియజేసింది. ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చు. అది ఏంటి అంటే ఒక ప్రదేశంలో ఉంటూ మరో ప్రదేశంలో పెన్షన్ అనేది పొందకుండా ఈ పెన్షన్దారు ఉండే ప్రదేశంలోనే పెన్షన్ అనేది పొందే విధంగా ఏపీ ప్రభుత్వము ఒక కొత్త రూల్ అనేది ప్రకటించడం అయితే జరిగింది. ఇటువంటి వారికి కూటమి ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పించింది. దీన్ని పెన్షన్ ట్రాన్స్ఫర్ అని కూడా అంటారు. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ అనేది మీ యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు అనేది తీసుకొని వెళ్ళి మీ యొక్క సచివాలయ శాఖ సిబ్బంది వారికి మీరు కనుక తెలియజేస్తే వారు మీరు ఉన్న ప్రదేశంలోనే మీకు పెన్షన్ వచ్చేలాగైతే మీకైతే చేస్తారు. ఇకపోతే ఈ మూడవ శుభవార్త అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇకపోతే 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు మరియు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు అటువంటి వారికి ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ఏపీ ప్రభుత్వము అతి త్వరలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైతే చేయబోతుంది అని చెప్పి ఏపీ ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది. ఇక తర్వాత చూసుకుంటే ఎవరైతే ఈ దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ఈ సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా కూడా ఈ పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా, అటువంటి వారికి పెన్షన్ అనేది రద్దు అయితే చేయడం అయితే జరిగింది. కానీ మాకు అన్ని సర్టిఫికేట్లు పక్కా ప్రూఫ్తో అన్నీ మేము ఎలిజిబిలిటీ అయ్యాము అని చెప్పి అయినా కూడా మాకు ఈ పెన్షన్ అనేది రాలేదు, రద్దు చేశారు అని చెప్పి మీకైతే మీరు అనుకుంటే మీరు మీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి మీరు సచివాలయ శాఖ సిబ్బంది వారికి మీరైతే ఇస్తే మీకు వెరిఫికేషన్ అనేది మళ్ళీ చేసి మీకు పెన్షన్ వచ్చేలాగైతే చేయడం అయితే జరుగుతుందని చెప్పి ఏపీ ప్రభుత్వము ఒక మంచి అవకాశాన్ని అయితే తెలియజేసింది.
ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.